హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టాక్స్. నేను మీ అక్బర్ సలీం. పక్కా రైల్వే జాబ్ సిరీస్ 2024 సిరీస్ స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు 2024లో రైల్వే జాబ్ తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోలో నేను ఈ సిరీస్లో ఇంకా అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నవి. ఆల్రెడీ 2 నోటిఫికేషన్స్ పడినవి. ఆర్ఆర్బి, ఏఎల్పి, ఆర్ఆర్బి టెక్నీషియన్స్, రేపు నెక్స్ట్ మంత్లో వచ్చే ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ 2024 పక్కా రైల్వే జాబ్ సిరీస్ ఉంటుందన్నమాట. ప్రతి టాపిక్ బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే మీరు క్వశ్చన్స్ కూడా మీకు తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటాయన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక కొటేషన్. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఎవరు చెప్పారు? ఆంటోనీ రాబిన్స్. అంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే అసలు స్టార్ట్ చేయకముందనే ఆ జాబ్ మనకు వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు స్టార్ట్ చేయకుండా మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఇప్పటికీ రాదు. మీరు స్టార్ట్ చేస్తే ఏదైనా సరే మీకు సాధ్యమవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసిన కొత్త టాపిక్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్ అనమాట. ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ చేశానంటే డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే చాలా క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. దానికోసం నేను ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నంబర్ సిస్టమ్ నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం మనం. అందులో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అంటే ఏంది? ఒక నెంబరు 2తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే లాస్ట్ ఒక నెంబర్ అనేది 2తో డివైడ్ అయితే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 2తో డివైడ్ అవుతుంది. మనం చెక్ చేయాల్సిన వల్ల ఏంటిది? లాస్ట్ నెంబర్ ఇక్కడ 2 ఉంది, సో ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. లాస్ట్ నెంబర్ 4 ఉంది, 4 అనేది 2తో డివైడ్ అవుతుంది. లాస్ట్లో 8 ఉంది, 8 కూడా 2తో డివైడ్ అవుతుంది. సో ఈ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవుతుంది. లాస్ట్లో 0 ఉంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 5, 3, 4, 5 ఈ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా ఒక క్వశ్చన్ ఇస్తాడు. లాస్ట్ నెంబర్ ఏంటిది? 5 కదా. 5 అనేది 2తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ మొత్తం 2తో డివైడ్ అవ్వదు. ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 4తో డివైడ్ అవ్వడానికి రూల్ ఏంటిది? లాస్ట్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ అంటే చివరి 2 సంఖ్యలు 4తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. మన ఫోకస్ దేని మీద ఉండాలి? చివరి 2 సంఖ్యల మీద ఉండాలి. ఇది చాలా పెద్ద నెంబర్ కదా. ఈ నెంబర్ 4తో భాగిస్తుందో లేదో మనం చెక్ చేయాలి అంటే లాస్ట్ 2 నెంబర్స్ 12 అనేది 4తో భాగించబడుతుంది. సో ఈ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్లో చివరి 2 సంఖ్యలు ఏంటిది? 16 కూడా 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్లో చివరి 2 అంకెలు ఏంటిది? 34 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబరు 4తో భాగించబడదు. అలా ఇక్కడ చివరి 2 అంకెలు ఏమున్నాయి? 80 4తో భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. సో ఇది 4తో భాగించబడడానికి రూలు. అలాగే 8తో భాగించాలంటే రూల్ ఏంటిది? 8 అంటే చివరి 3 అంకెలు 8తో భాగిస్తే ఆ నెంబర్ మొత్తం 8తో భాగించబడుతుంది. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు కదా, 64 320. 8తో భాగించాలంటే మనం చెక్ చేయాల్సింది ఏంటిది? చివరి 3 అంకెలు 320 అనేది 8తో పోతుందా? 8 4 40 సార్లు పోతుంది. సో ఈ నెంబర్ అనేది 8తో భాగించబడుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ అవసరం లేదు. ఇది భాగిస్తుందా లేదో చెక్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక పెద్ద నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది 8తో భాగించబడుతుందో మనం చెక్ చేయాలంటే చివరి 3 అంకెలు 064 8తో చెక్ చేస్తే ఇది 8తో డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది 8తో భాగించబడుతుందా లేదా మనం చెక్ చేయాలంటే లాస్ట్ చివరి 3 అంకెలు 513 8తో డివైడ్ చేయాలి.
8 ఆళ్ళు 48 పోతే 3 8 4 32 1 మిగులుతుంది. సో ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ లాస్ట్ చివరి 3 అంకెలు 8 2 16 16 తీసేస్తే ఇంక 23లో 16 పోతే ఎంత ఉంది 72 8 9 అంటే ఇది కూడా ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవుతుంది. రేపు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక నెంబర్ ఇచ్చాడు 1 2 4 5 1 4 ఈ నెంబర్ని 8తో భాగించడం వల్ల శేషం అనేది ఎంత మిగులుతుందో మనకు కనుక్కోమంటున్నాడు. సో మొత్తం మీరు ఇలా మొత్తం నెంబర్ తీసుకుని డివైడ్ చేయాల్సిన పని లేదు. చివరి 3 అంకెలు తీసుకోండి, 8తో భాగించండి. 8 8 6 48 పోతే 3 8 4 32 అంటే శేషం ఎంత మిగులుతుంది 2. అంటే ఈ నెంబర్ని 8తో భాగించడం వల్ల శేషం మనకి ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్ 8తో భాగించడం వల్ల మనకు ఒక స్పెషల్ రూల్ ఒకటి ఉంది. ఆ స్పెషల్ రూల్ ఏంటిదంటే చివరి నుంచి మూడవ సంఖ్య బేసి సంఖ్య అయితే ఇక్కడ ఒక స్పెషల్ డివిజిబిలిటీ రూల్ ఉంది. ఇప్పుడు చూడండి లాస్ట్ 3 నెంబర్స్ మనం 8తో డివైడ్ చేయాలంటే లాస్ట్ 3 నెంబర్స్ చూడాలి. మూడవ సంఖ్య ఏంటిది బేసి సంఖ్య కదా. అప్పుడు చివరి 2 అంకెల్ని ఏం చేస్తారంటే 4తో 4 యాడ్ చేయండి. 12కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 16 8తో భాగించబడుతుంది. సో ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. అలాగే మూడవ సంఖ్య బేసి సంఖ్య. ఈ 44కి 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 48 కూడా 8తో భాగించబడుతుంది. అలాగే ఇక్కడ మూడవ సంఖ్య బేసి సంఖ్య 52కి 4 యాడ్ చేస్తే 56 అవుతుంది. 56 కూడా 7 8 56 ఈ సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. ఇక్కడ కూడా మూడో సంఖ్య బేసి సంఖ్య 68కి 4 యాడ్ చేస్తే 72 అవుతుంది. 72 కూడా 8తో భాగించబడుతుంది. సో ఇది స్పెషల్ రూల్. సో మన ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేసేటప్పుడు ఈ స్పెషల్ రూల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ ఒక సంఖ్య 5తో భాగించాలంటే రూల్ ఏంటిదంటే చివరి అంకె 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో భాగించబడుతుంది. మీరు నెంబర్ మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు, చివరి ఒక్క సంఖ్య చాలు. ఇక్కడ చూడండి ఈ నెంబర్ 5తో భాగిస్తుందా లేదా అంటే చివరి సంఖ్య ఏముంది 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా చివరి సంఖ్య ఏముంది 5 ఉంది కాబట్టి 5తో భాగించబడుతుంది. ఇక్కడ చివరి సంఖ్య ఎంత ఉంది 1 ఉంది. 5తో భాగించాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇక్కడ లేదు కాబట్టి ఈ నెంబరు 5తో భాగించబడదు. ఇక్కడ చివరి అంకె ఏముంది 3 ఉంది. ఈ నెంబర్ కూడా 5తో భాగించబడదు. రేపు క్వశ్చన్ ఇంకోలా ఇస్తాడు. అలాగా 1 2 3 4 3 ఈ సంఖ్యని 5తో భాగిస్తే రిమైండర్ శేషం అనేది ఏమొస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో భాగిస్తుంది. ఇక్కడ 0 ఉందా 0 లేదు. 0 కంటే ఎంత ఎక్కువ ఉంది 3 ఎక్కువ ఉంది కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది 3 వస్తుంది. అలాగే 1 2 4 6 7 సో లాస్ట్ చివరి అంకె ఏముంది 7. దీన్ని 5తో డివైడ్ చేయండి. 5తో భాగిస్తే 5 1 5 శేషం ఎంత వస్తుంది 2. రిమైండర్ ఎంత 2. సో మనకు చివరి అంకె 0 కానీ 5 కానీ ఉండాలి. ఉంటే ఆ సంఖ్య ఎగ్జాక్ట్గా 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్య 25తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే చివరి 2 అంకెలు అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 చేత భాగించబడాలి. మనం మొత్తం నెంబర్స్ చెక్ చేయాల్సిన పని లేదు. చివరి 2 అంకెలు లాస్ట్ చివరి 2 అంకెలు ఏమున్నాయి 50 అనేది 20తో భాగించబడుతుంది. సో ఈ నెంబర్ మొత్తం 25తో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏముంది 50 25తో డివైడ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది 77 ఉంది. 77 అనేది 25తో డివైడ్ అవుతుందా? సో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబరు 25తో భాగించబడదు. ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి 04 కూడా 25తో భాగించబడదు కాబట్టి
ఈ నెంబర్ కూడా 25తో డివైడ్ అవ్వదు. రేపు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే 2 4 1 4 3 5 1 ఈ సంఖ్యని 25తో భాగించడం వల్ల శేషం ఎంత మిగులుతుంది అంటాడు. మీరు మొత్తాన్ని డివైడ్ చేయాల్సిన పని లేదు. చివరి 2 అంకెలు 51ని 25తో భాగిస్తే 25 2 ఎంత 50. భాగఫలం ఎంత వస్తుంది? శేషం ఎంత వస్తుంది? 1. సో రిమైండర్ ఎంత వస్తుంది? 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఒక సంఖ్య 125తో భాగించాలంటే ఏంటంటే చివరి 3 సంఖ్యలు 125చే భాగించబడాలి. మీరు మొత్తం నెంబర్ చెక్ చేయాల్సిన పని లేదు. చివరి 3 అంకెలు మాత్రమే చూడండి. చూడండి 125. ఈ 125తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 125తో డివైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ చివరి 3 అంకెలు ఏమున్నాయి? 250. ఈ 250 125లో 2 సార్లు పోతుంది. సో ఈ నెంబర్ కూడా 125తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్లో చివరి 3 అంకెలు 500. 500లో 125 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 125తో భాగించబడుతుంది. సో ఈ నెంబర్ చూడండి, లాస్ట్ 3 నెంబర్స్ ఏమున్నాయి? 104. 104 అనేది 125చే భాగించబడదు. సో ఇది రూల్ అనమాట. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. 2 పవర్స్ రాయండి. 2 పవర్ ఎంత? 1 కాబట్టి లాస్ట్ ఒక సంఖ్య తీసుకోవాలి. 4 అంటే ఎంత? 2 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 8 అంటే ఎలా రాయొచ్చు మనం? 2 పవర్స్ 2 క్యూబ్ అంటే చివరి 3 అంకెలు లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివైడ్ అవ్వాలి. అలాగే మనం 5 కూడా అదే చెప్పింది. మీరు 5ని 5 పవర్స్ రాయండి. 5 పవర్ 1 అంటే ఏమవుతుంది? చివరి ఒక అంకె 5తో డివైడ్ అవ్వాలి. 25 దీన్ని ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ అంటే చివరి 2 అంకెలు 25తో డివైడ్ అవ్వాలి. 125 దీన్ని ఎలా రాయొచ్చు మనం? 5 క్యూబ్ అంటే ఇక్కడ ఏంది? చివరి 3 అంకెలు 125తో డివైడ్ అవ్వాలి. వీటికి 2కి 5కి మనకి కామన్ లాజిక్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం చాలా ఈజీగా, ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఒక నెంబరు 3తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటిది? సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి దేనితో భాగించాలి? 3తో భాగించబడాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే సంఖ్యల మొత్తాన్ని. ఇప్పుడు చూడండి 213 అంటే 2 + 1 + 3 ఎంత అవుతుంది? 2 + 1 3, 3 + 3 ఎంత? 6. ఈ 6 అనేది 3తో భాగించబడుతుంది కాబట్టి 213 అనేది 3తో డివైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 4 + 2 + 5 + 1 4 + 2 6 6 + 5 11 11 + 1 12. ఈ 12 కూడా 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబరు 3తో భాగించబడుతుంది. అలాగే ఇక్కడ 3 6 4 + 2 + 1 + 5 3 + 6 9 9 + 4 13 13 + 2 15 15 + 1 16 16 + 5 21 21 కూడా 3తో భాగించబడుతుంది. ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 + 4 + 6 + 3 + 2 + 1 5 + 4 9 9 + 6 15 15 + 3 18 18 + 2 20 20 + 1 ఎంత? 21 21 కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇది యాజ్ పర్ డెఫినేషన్. దీన్ని కూడా మనకి 3తో భాగించాలంటే స్పెషల్ రూల్ ఉంది. మీరు ప్రతిసారి సంఖ్యని మొత్తాన్ని యాడ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ 3 వచ్చిన ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చిన ఏం చేస్తారు? క్యాన్సిల్ చేసేయండి. ఇది క్యాన్సిలేషన్ ప్రాసెస్. ఏం చేయాలి? మీరు కూడినప్పుడు 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ కానీ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు చూడండి 2 + 1 ఎంత? 3 3తో భాగించబడుతుంది. 3 3తో భాగించబడుతుంది. ఏ నెంబర్ మిగలలేదు కాబట్టి ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. 4 + 2 ఎంత? 6 అంటే 3తో భాగించబడుతుంది. 5 + 1 ఎంత? 6 3తో భాగించబడుతుంది. సో ఏ నెంబర్ మిగలలేదు కాబట్టి ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది.
3 భాగించబడుతుంది, 6 భాగించబడుతుంది, 4 + 2 6 క్యాన్సిల్, 1 + 5 6 క్యాన్సిల్. సో ఈ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ ప్రాసెస్లో, ఈ స్పెషల్ లాజిక్లో ఈ ఏ నెంబర్ని మీరు కంప్లీట్గా కూడాల్సిన పని లేదు. క్యాన్సిలేషన్ ప్రాసెస్లో డైరెక్ట్గా చేయొచ్చు. 5 + 4 ఎంత? 9, 3తో భాగించబడుతుంది, 6 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 2 + 1 3 క్యాన్సిల్. ఏ నెంబర్ మిగలేదు కాబట్టి 3తో పక్కాగా డివైడ్ అవుతుంది. రేపు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, ఎలాగా? 2 4 3 6 1 2 1. ఈ సంఖ్యని 3చే భాగించగా శేషం ఎంత మిగులుతుందో కనుక్కోమంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఏ నెంబర్ మిగలకపోతే అది కంప్లీట్గా 3తో భాగించబడుతుంది. ఏ నెంబర్ మిగలకపోతే, నెంబర్ మిగిలితే అది శేషం అవుతుంది. 2 + 4 ఎంత? 6 3తో భాగించబడుతుంది, 3 క్యాన్సిల్, 6 3చే భాగించబడుతుంది, 1 + 2 3. ఏ నెంబర్ మిగిలింది? 1 మిగిలింది కాబట్టి మనకు శేషం ఎంత వస్తుంది? 1 ఈజ్ ద ఆన్సర్. ఇది 3 యొక్క స్పెషల్ రూలు. అలాగే నెక్స్ట్ 9చే భాగించాలంటే రూల్ ఏముంటుంది? 9తో భాగించాలంటే సేమ్ సమ్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి దేంతో భాగించాలి? 9తో భాగించాలి. మీరు మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ కూడా ఏం చేయాలి? సంఖ్యల కూడిక మొత్తం దేంతో భాగించాలి? 9తో భాగించాలి. చూడండి, సేమ్ 5 + 4 + 6 + 3, 5 + 4 9, 9 + 6 15, 15 + 3 18, 18 9తో భాగించబడుతుంది. ఈ నెంబర్ 9తో పోతుంది. అలాగే 2 + 1 + 3 + 3 + 8 + 1, 2 + 1 3, 3 + 3 6, 6 + 3 9, 9 + 8 17, 17 + 1 18. ఇది కూడా 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ 9 + 5 14, 14 + 4 18, 18 + 6 24, 24 + 3 27, 27 కూడా 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ 9 + 9 18, 27 36, 35 45 54, 54 కూడా 9తో భాగించబడుతుంది. ఇది డెఫినేషన్ ప్రకారం 9తో భాగించాలంటే మనం చెక్ చేయాల్సిన రూలు. అదే దీన్ని కూడా 9 కూడా మనకు స్పెషల్ రూల్ ఉంది. స్పెషల్ రూల్ ఏంటిది? ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ ప్రాసెస్. అయితే క్యాన్సిలేషన్ ప్రాసెస్లో ఏం చేయాలి? మనం సమ్ 9 వచ్చిన ఆర్ మల్టిపుల్ ఆఫ్ వచ్చిన, అంటే మనం కూడినప్పుడు 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే మీరు క్యాన్సిలేషన్ చేయండి. 5 + 4 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్. ఈ నెంబరు 9తో భాగించబడుతుంది. మీరు మొత్తం యాడ్ చేయాల్సిన పని లేదు. ఏ సంఖ్య మిగలకపోతే అది ఖచ్చితంగా 9తో భాగించబడుతుంది. ఒకవేళ ఏమైనా సంఖ్య మిగిలితే అది శేషం అవుతుంది. 2 + 1 3, 3 + 3 6, 6 + 3 9, అంటే ఈ మొత్తం 9తో పోతుంది. 8 + 1 9 క్యాన్సిల్. అలాగే 9 క్యాన్సిల్, 5 + 4 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్, అంటే ఈ సంఖ్య 9తో క్యాన్సిల్ అవుతుంది. 9 క్యాన్సిల్ 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 క్యాన్సిల్. ఏ నెంబర్ మిగిలేదు కాబట్టి ఈ సంఖ్య 9తో భాగించబడుతుంది. ఒకవేళ రేపు క్వశ్చన్లో 9 5 4 6 3 1 1 7 2 ఈ సంఖ్యని 9తో భాగించగా శేషం ఏమవుతుందో కనుక్కోమంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అడిగేది. ఇప్పుడు ఏం చేయాలి? క్యాన్సిలేషన్ ప్రాసెస్. 9 క్యాన్సిల్, 5 + 4 9 క్యాన్సిల్, 6 + 3 9 క్యాన్సిల్, 1 + 1 2, 2 + 7 9 క్యాన్సిల్. ఏం మిగిలింది? 2 మిగిలింది కాబట్టి 2 మనకి శేషం అవుతుంది. ఓకే, ఇది 9తో భాగించాలంటే రూలు. 3 9 సేమ్ క్యాన్సిలేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏం రావాలి? కూడినప్పుడు 3 కానీ 3 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిల్ చేయాలి. 9 ఏం చేయాలి? కూడినప్పుడు 9 కానీ 9 యొక్క మల్టిపుల్స్ వస్తే క్యాన్సిలేషన్ చేయాలి. సో మీరు చెక్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. మనం 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా చోట్ల వీటి యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది యూజ్ చేస్తాము. అయితే దీని యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్
అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఎంత రావాలి మనకి 0 కానీ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే ఆ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది. చెక్ చేయండి. 1 + 1 ఎంత 2, 2 - 2 ఎంత వస్తుంది 0 వస్తే ఇది 11తో డివైడ్ అవుతుంది. అలాగే 1 + 3 4, 3 + 1 4, 4 - 4 0 అంటే ఈ సంఖ్య కూడా 11తో డివైడ్ అవుతుంది. 0 + 0 0, 4 + 7 11, 11 - 0 11 అంటే ఈ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది. అలాగే 3 + 1 4, 4 + 4 8, 4 + 3 7, 7 + 1 8 డిఫరెన్స్ ఎంత 0. ఈ సంఖ్య కూడా 11తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం డిఫరెన్స్ దేని యొక్క డిఫరెన్స్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్. చూడండి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటే ఇదేంది ఆడ్ ప్లేస్ డిజిట్స్. అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ యొక్క డిజిట్స్ వాటి యొక్క డిఫరెన్స్ మధ్య తేడా ఎంత ఉండాలి 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తే ఆ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది. దీనికి కూడా ఒక స్పెషల్ రూల్ ఉంది. ఎలా అయితే 3కి 9కి స్పెషల్ రూల్ ఉందో అలాగే మనకి 11 కూడా స్పెషల్ రూల్ ఉంది. మీరు డైరెక్ట్గా ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోకుండా చూడండి 2 నెంబర్స్ 1లో నుంచి 2 సప్లై చేసి ఎంత వస్తుంది -1. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుని 1 - 0 ఎంత 1. ఈ మొత్తం యాడ్ చేసి 1 - 1 ఎంత 0 11తో డివైడ్ అవుతుంది. 1 - 3 -2, 3 - 1 2 యాడ్ చేస్తే ఎంత 0 11తో డివైడ్ అవుతుంది. 0 - 4 -4, 0 - 7 -7 యాడ్ చేస్తే ఎంత -11 11తో డివైడ్ అవుతుంది. 3 - 4 -1, 1 - 3 1 - 3 -2, 4 - 1 3 మొత్తం యాడ్ చేస్తే ఎంత 3 - 3 3 - 3 0. సో ఈ సంఖ్య కూడా 11తో డివైడ్ అవుతుంది. చూడండి 2 4 1 6 2 3, 3లోంచి 2 పోతే ఎంత 1, 6లోంచి 1 పోతే ఎంత 5, 4లోంచి 2 పోతే ఎంత 2, 2 + 5 7, 7 + 1 8, 8 అనేది 11తో పోతుందా 11తో పోదు కాబట్టి ఈ నెంబర్ 11తో డివైడ్ అవ్వదు. ఇది 11 యొక్క డివిజిబిలిటీ రూల్ స్పెషల్ రూల్ అనమాట. ఇక్కడ చూడండి జనరల్ పాసిబిలిటీ రూల్ చెప్తున్నాను. మన ఎగ్జామ్లో స్పెషల్గా ఎలాంటి రూల్ అప్లై చేస్తే తక్కువ టైంలో క్వశ్చన్స్ చేయొచ్చు ఆ రూల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కామన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 11 13. ఒక నెంబర్ అనేది ఈ 3 సంఖ్యలకి ఒక కామన్ డివిజిబిలిటీ రూల్ ఉంది. అది ఎలా అంటే 3 సంఖ్యల కంటే ఎక్కువ వస్తాయి. మీరు చూడండి సంఖ్యలు ఏం చేస్తారంటే 3 3 పేర్స్గా రాయండి. ఇది ఒక పేరు, ఇది ఇంకా ఏం లేదు కాబట్టి ఇది ఒకటే పేరు. ఇప్పుడు ఏం చేయాలి 394 నుంచి ఆ రిమైనింగ్ 4 తీసేసి ఎంత వస్తుంది 390. ఇప్పుడు ఈ 390 అనేది 7తో భాగిస్తే 7తో డివైడ్ అవుతుంది. ఈ సంఖ్య 7తో డివైడ్ అవుతుంది. లేదు 11 డివైడ్ అయితే 11తో డివైడ్ అవుతుంది. 13తో భాగిస్తే ఈ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది. చూడండి 390 అనేది 7తో డివైడ్ అవుతుందా 7 5 35, సో 7తో డివైడ్ అవ్వదు. అలాగే 11తో డివైడ్ అవుతుందా 11 3 33 అంటే 11తో కూడా డివైడ్ అవ్వదు. 13తో డివైడ్ అవుతుందా 11 3 39 అంటే ఎగ్జాక్ట్గా 13తో డివైడ్ అవుతుంది. ఇది కామన్ డివిజిబిలిటీ రూల్ అనమాట. సేమ్ ఇలాగే చూడండి పేరు 146లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 143. ఈ 143 అనేది 7తో పోతుందా 7 2 14 3 మిగులుతుంది కాబట్టి 7తో డివైడ్ అవ్వదు. అలాగే 11తో పోతుందా 11 1 11 ఓకే 3 11 3 33 సో 11తో డివైడ్ అవుతుంది. అలాగే 13తో 11 1 13 3 మిగిలింది 11 1 13 ఇది కూడా 11 1 13 అంటే ఈ సంఖ్య 11తో డివైడ్ అవుతుంది 13తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇది కామన్ డివిజిబిలిటీ రూల్. అలాగే చూడండి 3 నెంబర్స్ డివైడ్ చేయండి 5 7 6 17 మిగిలింది కాబట్టి 576లో నుంచి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 16లో నుంచి 7 పోతే 9, 6లో నుంచి 1 పోతే 5 5. సో 576లో నుంచి 17 పోతే 559 6. ఓకే ఇప్పుడు ఈ సంఖ్య 7తో డివైడ్ అవుతుందా 7 1 7 7 8 7 7 40
9 పోతే ఇంకా 69 ఉంది. సో 7తో డివైడ్ అవ్వదు. అలాగే 11 ఎక్కడ డివిజిబుల్ రిప్లై చెప్పా కదా, ఆడ్ ప్లేస్ తీసి చూడండి. 9 + 5 ఎంత 14. 14 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుంది 9. సో 11తో కూడా డివైడ్ అవ్వదు. 13 4 ఎంత 52. 52 పోతే ఎంత వస్తుంది 3 39. 13 39 అంటే ఈ సంఖ్య 13తో భాగించబడుతుంది. సో కామన్ డివిజిబిలిటీ రూల్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఒకసారి ఒక నెంబర్ ఇస్తాడు 1756 అనే 576 అనే సంఖ్య ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి ఏది కాదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఈ నెంబర్ 7తో డివైడ్ చేస్తారు, ఈ నెంబర్ 11తో డివైడ్ చేస్తారు, ఈ నెంబర్ 13తో డివైడ్ చేస్తారు. అలా చేయకూడదు. కామన్ డివిజిబిలిటీ రూల్ ఒకేసారి అప్లై చేస్తాం మనం. ఇక్కడ అప్లై చేసి ఏది డివైడ్ అయింది 13 ఒకటే కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి 256 డిఫరెన్స్ ఎంత 0నే కదా. అంటే ఈ నెంబర్ ఏంది 7తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది, 13తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇది కామన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7, 11, 13. ఎగ్జామ్లో ఈ రూలు చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. సో ఇవి ఇప్పుడు దాకా చెప్పిన కామన్ డివిజిబిలిటీ రూల్స్ బేసిక్ వరకే చెప్పాను. ఒకవేళ ఇప్పుడు ఒక నెంబర్ 6తో డివైడ్ చేయాలని అడుగుతాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ నెంబర్ని డివైడ్ చేయండి. మీరు ఎలా రాయొచ్చు, కోప్రైమ్ నెంబర్స్గా రాయాలి. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, 1 × 6గా రాయొచ్చు, 2 × 3గా రాయొచ్చు, 3 × 2గా రాయొచ్చు, 1 × 6. 1 తీసుకోకూడదు మనం. కోప్రైమ్ నెంబర్స్ అంటే వీటి నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ రాకూడదు. ఏంటిది కామన్ ఫ్యాక్టర్ రాకపోతే దాన్ని కోప్రైమ్ నెంబర్స్గా అంటారు. కోప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేయాలి. ఒక సంఖ్య ఇప్పుడు 6తో డివైడ్ చేయాలంటే ఏం చేయాలి, 2తో భాగించాలి, 3తో భాగించాలి. అలాగే 12 తీసుకోండి. 12 ఎలా రాయొచ్చు, 1 × 12గా రాయొచ్చు, 2 × 6గా రాయొచ్చు, 3 × 4గా రాయొచ్చు. ఇంకెలా రాయించాలి, ఇంకా రివర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1, 12 కోప్రైమ్ నెంబర్ కాదు, 2, 6 కోప్రైమ్ నెంబర్సా అంటే ఈ రెండు నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, 2 కామన్గా ఉంది. సో ఇది కోప్రైమ్ నెంబర్ కాదు. 3, 4 ఇది కామన్ ఫ్యాక్టర్ లేకపోతే అది కోప్రైమ్ నెంబర్స్ అవుతారు. అంటే మీరు కోప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్గా రాయండి. కోప్రైమ్ నెంబర్స్ అయితే ఇప్పుడు ఒక సంఖ్య 12తో డివైడ్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ 3తో డివైడ్ అవ్వాలి. 3 యొక్క డివిజిబుల్ రూల్ మనకు తెలుసు. తర్వాత ఏం చేయాలి, 4తో డివైడ్ అవ్వాలి. 4 యొక్క డివిజిబుల్ రూల్ మనకు తెలుసు. 4 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. అలాగే 36 ఉంది. ఈ 36 మీరు ఎలా రాయొచ్చు, 9 × 4. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. సో 9 యొక్క డివిజిబిలిటీ మనకు తెలుసు. ఏంటిది, సమ్ చేసినప్పుడు కూడినప్పుడు 9 వచ్చిన 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు. అలాగే 4 యొక్క డివిజిబిలిటీ ఏంది, చివరి 2 అంకెలు 4తో భాగించాలి. ఈ 2 నెంబర్స్తో డివైడ్ అయితే ఆ సంఖ్య అనేది 36తో డివైడ్ అవుతుంది. ఇలా మనం రిమైనింగ్ డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేయొచ్చు. అలాగే ఒక సంఖ్య 33తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంది, ఎలా రాయొచ్చు మనం, 3 × 11 కదా. అంటే ఈ సంఖ్య 3తో భాగించాలి, 11తో భాగించాలి. ఈ 2 నెంబర్స్తో భాగిస్తే 33తో కరెక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఈ ట్రిక్స్ కానీ మీకు తెలిస్తే ఆప్షన్స్తో ఇంకా మీరు ఆడుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ మీరు జనరల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీంతో నెక్స్ట్ వీడియోలో సో ఆర్ఆర్బీలో ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని డివిజిబిలిటీ రూల్స్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్తో సాల్వ్ చేద్దాము. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన సిద్ధం సిరీస్కి రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.